ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి బలం లాభస్థాన స్థిత గురుబలం, అలాగే చంద్రబలం, దశమ కేంద్రమందు ఉన్నటువంటి రవి బలం, ఈ మూడు గ్రహాలు కూడా ప్రధానంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ 9వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు అంత అనుకూలత కాదు, అంత ప్రతికూలత కాదు. వాటిని పక్కన పెడితే ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఈ వారంలో కుజగ్రహంగా చెప్పవచ్చును. జన్మరాశి స్థిత కుజుడు చాలా వరకు ఇబ్బందులు పెడతారు. ఎందుకు? జన్మరాశిలో ఉండేటువంటి కుజుడు ఎలా ఏడిపిస్తారో శాస్త్రంలో ఒక మాట చెప్పారు. జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం. అంటే నిజానికి నరమాంస భక్షకులను కొంతమంది ఉంటారు. వాళ్ళు మనుషులు వాళ్ళకి దొరికితే వాళ్ళు ఎలా పీడించి తినేస్తారో, కుజుడు జన్మరాశి స్థిత గ్రహంగా ఉన్నప్పుడు మనిషిని అక్షరాక్షస పీడితం అన్నాడు. అంటే ఒక రాక్షసుడు ఏ విధంగా అయితే పీడిస్తాడో, అంటే వాళ్ళకి ఇంకా మంచి చెడ్డలు ఏముండవు, ఉత్తమ మధ్యమాలు ఏమి ఉండవు, అలా దొరికారు పీడించేయాలి అనేటువంటి విధానంలో కుజుడు పట్టి పీడిస్తారు. అయితే ఈ కుజుడు పీడించేటప్పుడు ఏ విధమైన ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఆయనకి సంబంధించినటువంటి కారకత్వాలు మీరు గమనించండి. కర్కాటక రాశి వారికి గాయాలు అవుతూ ఉండడం, దెబ్బలు తగులుతూ ఉండడం, ఏదైనా కాలడం, లేదా ఏదైనా తెగడం, లేదా ఏదైనా కరెంటు షాకులు కొడుతూ ఉండడం, ఇలా ఏదో ఒక రకంగా శరీరము గాయాల పాలయ్యేటువంటి పరిస్థితులకి కుజుడు కారణం. అయితే ఈ మిగతా గ్రహాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ వారంలో చంద్రుడు గురుడు సమసప్తక స్థానాల్లో ఉంటారు. ఉండి గురుబలం చంద్రబలం ప్రధానంగా ఉండడం వల్ల ఏమవుతుంది, చాలా రకాలైనటువంటి ఇబ్బందులని ఓవర్కమ్ చేయగలుగుతారు. ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ వారంలో కర్కాటక రాశి వారికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటి అంటే కుటుంబపరమైన సమస్యలు. ఎందుకంటే అర్ఘ్యంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నారు. లాభస్థానమందు ఈ గ్రహ సంపత్తి, అలాగే దశమంలో రవి, దశమస్తో యథా రవి, ఈ రవి దశమంలో ఉన్నప్పుడు అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. ఇందాక మనం చెప్పుకున్న రెండు, ఒకటి ఆరోగ్యము, రెండు ఐశ్వర్యము, మూడు కుటుంబ పరిస్థితులు. ఇవి ఎక్కడా కూడా పాడవ్వకుండా ఈ గ్రహాలన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాగే 9వ స్థానమందు ఉన్న గ్రహ సంపత్తి కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే వీటి వల్ల ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులను చూడవచ్చు. అయితే ఖర్చుకు తగ్గ ఆదాయమే కనబడుతూ ఉన్నది, ఎక్కడా కూడా లోటు కనబడడం లేదు. కాబట్టి ఈ వారంలో కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నవి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఈ వారంలో ఈ రాశి వారికి చాలా సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పని కొంత నిదానంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎక్కడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడడం లేదు. కర్కాటక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.